క్యారెక్టర్ ఆర్క్, ఈవెన్ సైడ్ రోల్ మ్యాటర్స్. త్రివిక్రమ్లో జీనియస్ ఏంటంటే హీరోకి మాత్రమే కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక ఆథెంటిక్ వాయిస్ ఉంటుంది. హీరోలో స్టార్టింగ్ నుండి ఎండ్కి వచ్చేసరికి ఏదో ఒక చేంజ్ రావాలి. దీన్నే క్యారెక్టర్ ఆర్క్ అంటారు. ఈ ఆర్క్ అనేది స్టోరీకి ఎంత కన్విన్సింగ్గా ఉంటే సినిమా అవుట్పుట్ అంత బాగా వస్తుంది. అతడు సినిమాలో లిటరల్గా హీరో పేరుతో పాటు మనిషి కూడా మారుతూ వస్తాడు. ఒక క్రిమినల్ నుండి ఫ్యామిలీ మ్యాన్గా టర్న్ అవుతాడు. ఇదే క్యారెక్టర్ ఆర్క్. ఈ మార్క్తోనే కథ కంప్లీట్ అవుతుంది, మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. ఒక ప్రోటాగనిస్టే కాదు, స్టోరీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కూడా ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఈ సినిమాలో మనం చూస్తాం. లెట్స్ లుక్ ఎట్ ఈచ్ క్యారెక్టర్స్ ఆర్క్. నంబర్ 1, ఆంజనేయ ప్రసాద్. ఈ పాత్రకి క్యారెక్టర్ ఆర్క్ లాయల్ ఆఫీసర్ నుంచి లాస్ట్లో తప్పు చేసిన నందుని వదిలేసే వరకు వెళ్తుంది. ప్లాన్ చేసిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఈ కేసులో మిగిలింది ఒకడే, నందు. ఇంకేం పారదు కవర్లు. గో. తాతయ్య గారికి సారీ చెప్పానని చెప్పు. నంబర్ 2, బాచిరెడ్డి. కరప్ట్ కన్నింగ్ పొలిటీషియన్ నుండి తనని తానే చంపుకునే ఒక లూజర్లా మారుతాడు. నంబర్ 3, సత్యనారాయణ మూర్తి. మనవడు తన దగ్గర లేడనే బాధ నుండి మనవడి డెఫినేషన్ని మార్చే తాతయ్యలా మారుతాడు. అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి.